హాయ్ అండి. రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒకరు దుబాయ్‌లో ఐఫోన్ కాస్ట్ ఎంతుంది అడిగారండి. సరే అయితే ఇంక అందరికీ యూజ్ అవుద్ది కదా అని చెప్పి వీడియో తీశాను. అయితే దుబాయ్‌లో ఐఫోన్ కాస్ట్‌కి, ఇండియాలో ఉన్న ఐఫోన్ కాస్ట్‌కి ఎంత డిఫరెన్స్ ఉంది? దుబాయ్‌లో కొంటే ఎంత లాభం? అసలు దుబాయ్‌లో ఎందుకు రేటు తక్కువ ఉంటది ఇండియాతో కంపేర్ చేస్తే? తర్వాత కొత్తగా వచ్చిన ఐఫోన్ ఎయిర్ అంటండి ఎంత బావుందో తెలుసా అసలు. భలే స్లిమ్ ఉంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఉంది. అది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటది. బట్ ఐఫోన్ ఎయిర్ ఉందండి చాలా లైట్ వెయిట్. అఫ్‌కోర్స్ ఐఫోన్ 17 సిరీస్ అన్నీ బానే ఉన్నాయి. నాకైతే ఐఫోన్ ఎయిర్ చూడగానే చాలా బా నచ్చింది. బట్ కొనేంత లేదనుకోండి. అయితే దుబాయ్‌లో ఎంత కాస్ట్ ఉంది? ఇండియాలో ఎంత కాస్ట్ ఉంది? అంటే 256 జీబీ నుంచి స్టార్ట్ అయింది ఐఫోన్ 17. మీరు ఐఫోన్ 17 కొంటే పెద్ద లాభమే ఉండదండి. 1000, 1500 తేడా ఉంటది. ఐఫోన్ 17 ప్రో అన్నా పెద్ద ఉండదు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కానీ కొన్నారనుకో ఇండియా కాస్ట్‌కి, దుబాయ్ కాస్ట్‌కి మీకు 25,000-30,000 రూపీస్ మిగులుతాయన్నమాట. అంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కాస్ట్ దుబాయ్‌లో 5,100 డిరమ్స్ ఉందండి. అంటే 1,22,000 చిల్లర అవుద్ది. అదే ఇండియాలో 1,50,000 ఉందన్నమాట. అలానే ఐఫోన్ 17 సిరీస్ ఒక్కొక్కటి ఎంతెంత కాస్ట్ ఇది, ఎంతెంత జీబీది ఎంత కాస్ట్ ఉందో క్లియర్‌గా వీడియోలో చూపిస్తున్నాను. పాజ్ చేసి చూసుకోండి. ఇండియాతో కంపేర్ చేస్తే యూఏఈలో ఇంపోర్టెడ్ ట్యాక్స్ అనేది తక్కువ అండి. అందుకని ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది.